అరే మామ నువ్వు కట్నం ఇస్తే తీసుకుంటావా? కట్నం తీసుకోవడము మన చట్టంలో పెద్ద నేరం రా, వ్యతిరేకం. ఒకవేళ వాళ్ళ నాన్న కట్నం కింద నాకు కార్ ఇచ్చినారనుకో మామ, కార్ లో ఎవరు తిరుగుతారు మామ? వాళ్ళ కూతురే కదా తిరిగేది. నాకేంది మామ, నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. అవునా కదా మామ? ఒకవేళ కట్నం కింద పెద్ద బంగ్లా ఇచ్చినారనుకో మామ, బంగ్లాలో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరు మా ఉండేది? వాళ్ళ కూతురే. నాకేంది మామ, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అవునా కదా మామ? ఒకవేళ కట్నం కింద వాళ్ళు ఫ్రిడ్జ్ ఇచ్చినారనుకో మామ, ఫ్రిడ్జ్ లో సల్లీలు ఎవరు పెట్టుకుని తాగుతారు మామ? వాళ్ళ కూతురే కదా మామ తాగేది. నాకేంది మామ, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అవునా కదా మామ? ఒకవేళ కట్నం కింద నాకు టీవీ ఇచ్చినారనుకో మామ, టీవీలో పొద్దు నుంచి సాయంత్రం వరకు టీవీ సీరియల్స్ చూసేది ఎవరు మామ? వాళ్ళ కూతురే. నాకేంది మామ, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అవునా కదా మామ? ఒకవేళ కూతురికి బంగారం ఇచ్చినారనుకో, కట్నం కింద నాకు బంగారం ఇచ్చినారనుకో, బంగారం ఎవరు మామ వేసుకునేది? నేనేమైనా వేసుకుంటానా? వాళ్ళ కూతురే కదా మామ వేసుకునేది. మొత్తానికి నేనైతే కట్నానికి వ్యతిరేకం.